హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో లాస్ట్ వీక్ తీసిందనమాట. నేను ఆల్రెడీ షార్ట్ను అప్లోడ్ చేశాను కానీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు. అంటే న్యూగా స్టార్ట్ చేస్తున్నాం కదా, ఎలా ఉంటుందో ఒకసారి మెల్లగా చూద్దామని చెప్పేసి లాంగ్ వీడియో మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదనమాట. షార్ట్ ఒక్కటే అప్లోడ్ చేశాను. సో ఈ వీడియోలో నేను పాలకూర వెజ్జీస్తో కలిపి పులావ్ చేద్దామని చెప్పి రైస్ కుక్కర్లో ట్రై చేశాను. ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ ఉంది కదా, సో దానివల్ల సో అసలు ఎలా వస్తుందో ఊరికే ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ట్రై చేశాను అనమాట. సో ఆ గిన్నె పెట్టేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్లో బిర్యానీకి రిలేటెడ్ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసాను. అవి వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు పొటాటో, అలాగే ఒక కప్పు పన్నీరు, ఒక కప్పు టమాటో, ఇవన్నీ వేసి కొంచెం వేయించాను అనమాట. దీనిలో పాలకూర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ 3 కలిపి బాయిల్ చేసి మిక్సీ పట్టేసాను పేస్ట్ని. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేసేసాను అనమాట. సో ఇవి కొంచెం దోరగా వేగాలి కదా, అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. అది వేసి ఇంకొంచెం వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో ఈ మీల్ మేకర్ని. దాన్ని 2 టైమ్స్ వాష్ చేసి స్క్వీజ్ చేసి ఇందులో వేసేసాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన దాకా మనం తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది అనమాట. రైస్ కుక్కర్లో కొంచెం ఫ్రై అవ్వడానికి కానీ కుక్ అవ్వడానికి కానీ కొంచెం టైం పడుతుంది. సో ఓపిక్గా చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట దీనిలో. సో అలాగే నేను చిన్న పీస్ లెమన్ పిండేసుకున్నాను. మళ్ళీ ఒక స్పూన్ మాత్రమే నేను సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే నేను తీసుకుంది 1 గ్లాస్ రైసే. సో ఇది నాకు సరిపోయిందనమాట. సో తర్వాత నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందని అర్థమైంది. ర్యాండమ్గా చేస్తూ ఉండగా కొంచెం అలవాటు అయిందనమాట, వాటర్ క్వాంటిటీ ఎలా పోసుకోవాలి ఏంటనేది. సో ఇప్పుడే మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సరిపోయిందో లేదో చూసుకొని ఓకే అయితే మూత పెట్టేసుకోవాలి, లేదంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఎవ్రీ 5 మినిట్స్కి తిప్పుతూనే ఉన్నాను అనమాట, మళ్ళీ ఎక్కడన్నా అడుగంటుతుందేమో అని. తర్వాత మూత పెట్టేశాను, ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయింది. మళ్ళీ తీసి ఒకసారి తిప్పి చూశాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది, లోపల వెజీస్ కూడా బాగా కుక్ అయినాయి. రైస్ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే రైస్ కుక్కర్లో ఇలా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.